తలపురాణం కార్యక్రమానికి స్వాగతం. కదిలే శివాలయం అంటే చలన దేవాలయం అనే భావన కలగడం సహజం. అయితే కదిలే అనే ప్రాంతంలో కొలువై ఉన్న దేవళం ఇది. అసలు ఈ ప్రాంతానికి కదిలే అనే పేరు రావడానికి ఓ పురాణ కథనం ఉన్నట్లు తెలుస్తోంది. పరమ భక్తుడైన పరశురాముడి ఘోర తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు శివలింగ రూపంలో కదిలి వచ్చిన ప్రదేశమని ఆలయ చరిత్ర చెబుతోంది. పరశురాముడు నడియాడిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన కదిలే పాపహరేశ్వర దేవాలయానికి పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. సుమారు 4 శతాబ్దాల ఘన చరిత్ర ఉన్న ఈ పవిత్ర క్షేత్రానికి ఎన్నో విశిష్టతల నిలయంగానూ పేరుంది. కదిలే పాపహరేశ్వర క్షేత్ర ఆలయ విశేషాలు ఈ వారం స్థల పురాణంలో చూద్దాం. సర్వ పాప పరిహారార్థం గంగా స్నానం కరిష్యే అంటూ నదీ స్నానమో తటాక స్నానమో సాధారణ స్నానమో చేస్తూ ఉంటాం. అయితే నిష్కృతి లేని పాప కార్యానికి పాల్పడినప్పుడు అది ఓ వేదాంగ పారంగతుడు అవతార పురుషుడు ఆకృత్యానికి తలపడి పశ్చాత్తాపం పొందినప్పుడు ఏ రీతిన పాప పరిహారం అవుతుందని ప్రశ్నించుకుంటే పరశురామ వృత్తాంతం జ్ఞప్తికి వస్తుంది. తండ్రి ఆజ్ఞతో మాతృ హత్యా పాతకానికి పాల్పడిన పరశురాముడు తన మహాపాపాన్ని తొలగించుకున్న క్షేత్రంగా కదిలే పాపహరేశ్వరాలయం పేరు పొందింది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 6వ అవతారం పరశురామ అవతారం. పితృదేవుని ఆజ్ఞానుసారం అడవులకు వెళ్లిన మహనీయుడిగా త్రేతాయుగ శ్రీరామచంద్ర ప్రభువు పేరు పొందగా, తండ్రి ఆదేశానుసారం అతి క్రూర కార్యానికి తలపడిన వ్యక్తిగా పరశురాముడు పేరు పొందాడు. పరశురామ చరిత్ర ప్రకారం రుచీకుని కొడుకు జమదగ్ని మహాముని. బగబగమనే భృగువంశానుచరితంగా జమదగ్ని సైతం ఆగ్రహం కలవాడే. జమదగ్ని రేణుకాదేవిల పుత్రుడు పరశురాముడు. సకల విద్యలు అభ్యసించి సమస్త విద్యా పారంగతుడు మహాపరాక్రమవంతుడిగా పరశురాముడు పేరు పొందాడు. పూజాభిషేకాల నిమిత్తం సమీప గంగానది నుంచి జలాన్ని తీసుకురమ్మని జమదగ్ని తన భార్య రేణుకాదేవికి చెబుతాడు. భర్త ఆజ్ఞ మేరకు గంగాజలం తేవడానికి రేణుక గంగానది వద్దకు వెళ్తుంది. రేణుక గంగమ్మ తల్లికి నమస్కరించి నీళ్ల కోసం బిందెను గంగానదిలో ముంచబోగా అక్కడ ఆశ్చర్యకర దృశ్యం కనిపిస్తుంది. చిత్రరథుడనే గంధర్వుడు అప్సరసలతో కలిసి జలక్రీడలాడుతున్న ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితురాలవుతుంది. దీంతో గంగాజలాన్ని గృహానికి తీసుకెళ్లడంలో కొంత కాలాతీతమవుతుంది. భార్య ఇంటికి ఆలస్యంగా రావడం, గంధర్వుడు అప్సరసలతో సాగించిన జల క్రీడల దృశ్యాన్ని రేణుక చూసి తన్మయత్వం చెందడాన్ని దివ్య దృష్టితో చూసిన జమదగ్ని ఆగ్రహం చెందుతాడు. చంచలత్వంతో అనుచితంగా ప్రవర్తించిన రేణుకను వధించు అని కుమారుడు పరశురాముని జమదగ్ని ఆదేశిస్తాడు. తండ్రి ఆజ్ఞానుసారం కళ్లనీళ్లు పెట్టుకుంటూనే తల్లి తల నరికేస్తాడు. అయితే తన మాటను వేదవాక్కుగా భావించి ఆచరించిన పరశురాముని మెచ్చుకుని వరం కోరుకోమంటాడు. తన తల్లిని పునర్జీవితురాలు చేయమని పరశురాముడు తండ్రిని కోరుతాడు. వెంటనే జమదగ్ని రేణుకాదేవిని బతికిస్తాడు. అయితే తల్లిని హతమార్చి మహాపాపానికి ఒడిగట్టిన తనకు నిష్కృతి లేదని పరశురాముడు బాధపడతాడు. తల్లి జీవితురాలైనా తాను చేసిన పని క్షమార్హం కాదని బాధపడతాడు. అప్పుడు తల్లిదండ్రులిద్దరూ పరశురాముని ఓదారుస్తారు. తన పాపానికి పరిహార మార్గం చెప్పమని వేడుకోగా జమదగ్ని శివుని ఆరాధించి శివలింగ ప్రతిష్టలు చేస్తే పాపం పరిహారమవుతుందని చెబుతాడు. తండ్రి ఆదేశానుసారం పరశురాముడు శివ సాక్షాత్కారం కోసం బయలుదేరుతాడు. సప్త గుండాల్లో స్నానమాచరించి పరమశివుని కోసం పరశురాముడు ఘోర తపస్సు చేస్తాడు. ఇందుకు సంతసించిన శివుడు లింగాకారంలో కదులుతూ దర్శనమిస్తాడు. సప్త గుండాల స్నాన ఫలం శివదేవుని అనుగ్రహానికి పాత్రుడవ్వడం వల్ల పరశురాముడు మాతృహత్యా దోషం నుంచి బయటపడతాడు. భక్తుని తపస్సుకు మెచ్చి కదలి వచ్చిన శివుడు శివలింగ రూపంలో కదలడంతో ఈ పల్లకి కదిలేగా పరశురాముడి పాపాన్ని హరించి పునీతుడిగా మార్చిన శివుడు పాపహరేశ్వరుడిగా పేరు పొందాడు. ప్రకృతి సొబగులు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, లోయలు, విరులు,
జరుల నడుమ వెలసిన కదిలే పాపహరేశ్వర స్వామి ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలు కనిపిస్తాయి. ఏకశిలతో చేసిన ఎన్నో శిల్పకళాకృతులు ఇక్కడ దర్శనమిస్తాయి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ త్రిమూర్తులు దర్శనమిస్తారు. అయ్యవారి వెనుక భాగంలో దక్షిణాభిముఖంగా అన్నపూర్ణేశ్వరి మాత దర్శనమిస్తోంది. సహ్యాద్రి పర్వతాల చివరి సానువుల్లో పచ్చటి అడవి అందాల ప్రకృతి వడిలో కదిలే పాపహరేశ్వర క్షేత్రం నెలకొని ఉంది. మాతాన్న పూర్ణేశ్వరి సమేతుడై స్వయంభూ శివలింగాకారంలో స్వామివారు వెలసిన ఈ క్షేత్రం శైవ క్షేత్రాల్లో ప్రముఖమైందిగా పేరు పొందింది. పురాణ ప్రాశస్త్యమే కాక చారిత్రక నేపథ్యం కలిగిన కదిలే పాపహరేశ్వర స్వామి ఆలయాన్ని 4 శతాబ్దాల క్రితం నిమ్మల పాలకులు నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. స్వయంభుగా వెలిసిన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయాన్ని 32వ ఆలయంగా పెద్దలు చెబుతారు. శివదేవుని అనుగ్రహం పొందిన పరశురాముడు యావత్ భారతావనిలో 31 శివలింగాలు ప్రతిష్ఠించినట్టు, ఇక్కడి స్వయంభు శివాలయంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించినట్టు ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. పరశురాముడు నడయాడిన గోదావరి తీర ప్రాంతమే ప్రస్తుత నిర్మల్ జిల్లా దిలావర్పూర్. ఇక్కడ రేణుకా ఎల్లమ్మని ప్రతిష్ఠించి పరశురాముడు పూజించాడని ఆలయ చరిత్ర చెబుతోంది. అమ్మవారిని పూజించిన అనంతరం దిలావర్పూర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తైన కొండలను దాటుకుని వెళ్లి దట్టమైన అడవుల నడుమ ఉన్న లోయ ప్రాంతంలో తపోనిష్టకు ఉపక్రమించాడని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, లోతైన లోయల నడుమ వెలిసిన కదిలే పాపహరేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైందే కాకుండా ఎన్నో వింతలు, అద్భుతాల నిలయంగా పేరు ప్రఖ్యాతలు పొందింది. మహాదేవుని మహోన్నత వాహనం నంది. ఇక్కడ నందీశ్వరుడు నల్లని ఏకశిలతో సర్వాభరణ భూషితుడిగా దర్శనమిస్తాడు. పడమర దిక్కున ఆలయ ముఖద్వారం ఉండడం మరో విశేషం. దీనికి సంబంధించి ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది. గుప్త నిధుల కోసమో మరే దురుద్దేశంతోనో ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, ఆ శబ్దానికి దుండగులు కకావికలై పారిపోయారని, సరిగ్గా అప్పుడే ఆలయ ముఖద్వారం పడమర దిశగా మారిందని ఆ కథనం తెలియజేస్తోంది. వింతల సమాహారంగా పేరు పొందిన ఈ పుణ్యక్షేత్రంలో ఏకవట వృక్షం ఓ అద్భుత దృశ్యంగా కనిపిస్తుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 18 రకాలైన తరువులు ఒకే చెట్టుగా ఉండడం కదిలేకు ఉన్న మరో విశేషం. మర్రి, వేప, రావి, జీడి, టేకు ఇలా 18 తరువులు ఒకే వటవృక్షంగా ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ వృక్షంపై సాక్షాత్ పరమశివుని కంఠాభరణంగా ఉండే నాగసర్పం ఉంటుందని, ఈ నాగుపాము ప్రతి అమావాస్య, పౌర్ణమి నాడు దర్శనమిస్తుందని ఇక్కడి స్థానికులు కథలుగా చెబుతుంటారు. అన్నపూర్ణ మాత స్వామివారి ఆలయ వెనుక భాగంలో కొలువుదీరడం ఈ దేవాలయ మరో ప్రత్యేకత. ఇక్కడ మాతాన్న పూర్ణేశ్వరి దక్షిణాభిముఖంగా దర్శనమిస్తారు. యమస్థానమైన దక్షిణం వైపు ఉన్న అమ్మవారిని పూజిస్తే అపమృత్యు దోషాలు సహా అన్ని దోషాలు తొలగిపోతాయని ఇక్కడి స్థల పురాణం తెలియజేస్తోంది. ఇదే కాక ఆలయంలో త్రిమూర్తులు దర్శనమిస్తారు. పాపహరేశ్వరుని ఆలయానికి కుడివైపున బ్రహ్మ, ఎడమవైపున నటరాజ విగ్రహం ఉంటాయి. గర్భగుడి వైపు వరాహస్వామి, ఎడమవైపు విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. ఆలయ శిఖరంపై పంచముఖ శివుడి విగ్రహం కనిపిస్తుంది. అభినవ కైలాసంగా కీర్తించే శ్రీశైలం పుణ్యక్షేత్రం తరువాతి స్థానం కదిలే పాపహరేశ్వర క్షేత్రానిదే అని పలువురు భక్తాగ్రేసరులు అభివర్ణిస్తుంటారు.
పశ్చిమ ముఖద్వార కోవెలగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం దేశంలోనే రెండోదిగా చెబుతారు. ఈ ఆలయంలో ప్రతి సోమవారం విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో ప్రతి శని సోమవారాల్లో స్వామివారికి అభిషేక అర్చనలతో పాటు అన్నాభిషేకాలు పూజలు చేస్తూ ఉంటారు. ఆహ్లాదపూర్వక వాతావరణంలో నెలకొని ఉన్న కదిలే శివాలయానికి ప్రతి సోమవారం భక్తులు రాక అధికంగా ఉంటుంది. ఇక శ్రావణ మాస శని సోమవారాల్లో పవిత్ర పర్వదినాల్లో పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఆలయానికి వచ్చే భక్తులు తొలుత ఋషిగుండంలో స్నానాలు ఆచరిస్తారు. అనంతరం వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రధానంగా శ్రావణ మాస శని సోమవారాల్లో అన్నాభిషేకాలు, విశేష అభిషేకాలు, అర్చనలు చేస్తూ ఉంటారు. పశ్చిమ ముఖద్వార కోవెలగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం దేశంలోనే రెండోదిగా చెబుతారు. పశ్చిమ దిశగా ఉన్న శివాలయం కాశ్మీర్లో ఉండగా రెండోది కదిలే శివాలయం. పశ్చిమ దిశాధిపతిగా శనీశ్వరుడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ దిశగా తనను దర్శించుకోవడానికి ఆలయానికొచ్చే భక్తులకు ఏ విధమైన కష్టాలు కలగచేయవద్దని శనీశ్వరుని పరమేశ్వరుడు ఆదేశించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. అఖండ ప్రవాహంతో విరాజిల్లే నదులైనా, పుష్కర జలశోభతో దర్శనమిచ్చే చెరువులైనా, పెద్ద కాలువలైనా, పిల్ల కోనేర్లైనా, వాగులైనా, వంకలైనా ఏవైనా వేసవిలో భానుడి బగబగలకు ఎండిపోవడం జరుగుతుంది. అయితే కదిలే పాపహరేశ్వర పుణ్యక్షేత్ర ప్రాంతంలోని పవిత్ర తీర్థం ఏడాది పొడవునా ఎండిపోకుండా ఉంటుంది. ఎత్తైన కొండలపై నుంచి బండరాళ్ల మీదుగా జాలువారే జలధార ఇక్కడ ఋషిగుండం పేరు సంతరించుకుంది. ఈ ఋషిగుండం పుణ్యతీర్థంలోనే పరశురాముడు ప్రతినిత్యం స్నానమాచరించి పాపహరేశ్వర స్వామివారిని పూజించేవాడని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. సప్తగుండాల్లో చేసిన స్నానఫలం, శివయ్యను కొలిచిన పుణ్యఫలంతో పరశురాముడి పాపాలన్నీ పటాపంచలై పుణ్యచరితుడిగా మిగులుతాడు. 4 శతాబ్దాల క్రితం నిమ్మల పాలకులు ఇక్కడ ఈ ఆలయం నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. ఎంతో మహిమాన్వితమైన సప్త గుండాలు ఇక్కడ దర్శనమిస్తాయి. సూర్య చంద్ర గుండాలు పక్కపక్కనే ఉంటాయి. అయితే సూర్యగుండంలో నీరు వేడిగాను, చంద్రగుండంలో నీరు చల్లగాను ఉండడం విశేషం. పాలవలే తెల్లని నీళ్లతో దర్శనమిచ్చే పాలగుండం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక శత్రుత్వంతో వాదులాడుకునే అత్తా కోడళ్లు ఇక్కడి తీర్థంలో ఓ మునుగు మునిగితే ఇద్దరూ ఒక్కటైపోతారని, ఇదే అత్తా కోడళ్ల గుండమని ఆలయ చరిత్ర తెలియజేస్తోంది. తీర్థాన్ని తలపించేలా జలం ప్రవహించే తీర్థగుండం, గోముఖం నుంచి జలధార వచ్చే ఆవు మూతి గుండం, గోపుష్కరిణి ఈ సప్తగుండాల్లో ముఖ్యమైనవి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రీ మాతన్నపూర్ణ సహిత కదిలి పాపస్వామి దేవాలయం నిర్మల్ జిల్లా దిలార్పూర్ మండల్ కదిలి గ్రామంలో శ్రీయాది లోహిలో ఉన్నటువంటి అతి పురాతన ఆలయం. మరి మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. మరి మొదటి రోజున సాయంకాలంలో గణపతి గౌరీ పుణ్యావాచనం ధ్వజారంతో కార్యక్రమం ప్రారంభమై మరి మహాశివరాత్రి రోజు స్వామికి బ్రహ్మముహూర్తంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు, బిల్వాచన మంగళహారతి మహామంత్ర పుష్పము, భక్తులకు వితరణ, అభిషేకాలతో పాటు దర్శనాలుంటాయి. అదేవిధంగా మహాశివరాత్రి రోజు రాత్రి లింగోద్భవకాలం స్వామివారికి విశేషమైన అభిషేకాలు, బిల్వాచన మంగళహారతి మంత్రపుష్పము భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం ఉంటుంది. మరి అదే రోజు రాత్రి స్వామివారి యొక్క విశేషమైన పూజ కార్యక్రమం ముగించిన తర్వాత శివపార్వతుల కళ్యాణ అంగరంగ వైభవపేతంగా జరపడతాయి. ఆ తర్వాత స్వామివారి గుడి చుట్టూ కూడా మరి పల్లకి సేవ ఉంటుంది. మళ్ళీ తెల్లవారి కూడా అన్నదానం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు ఒక్కసారైనా నిత్య జీవితంలో ఈ అన్నపూర్ణ సహిత పాపహరేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేసి దర్శిస్తే తమ తమ కోరికలు సిద్ధించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని మన పురాణం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పరశురాముడు పరిశుద్ధి ఆలయం కాబట్టి ప్రతి భక్తులు కూడా మహాశివరాత్రికి వచ్చేసి స్వామి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అయ్యగారి యొక్క పరిపూర్ణమైన
కృపా కటాక్షలు వీక్షించని సర్వే జన సుఖినో భవంతు సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి. నా పేరు పంచాక్షరయ్య గారు, అర్చకుడిగా పనిచేస్తానని. లోకా సంస్థ సుఖినో భవంతు. ఎత్తైన కొండలపై బండరాళ్లలో ఏడాది పొడవునా ఎండిపోకుండా ఒకే విధమైన జలధారతో శోభిల్లే ఋషిగుండం ఇక్కడ ప్రధానమైనది. ఇందులోనే పరశురాముడు నిత్య స్నానమాచరించి పాపహరేశ్వర స్వామిని పూజించాడని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. నల్లటి రాతి మీద వయ్యారంగా పరవళ్లు తొక్కే సెలయేరు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సప్తగుండాల కోనేరులో స్నానమాచరించి శివుణ్ణి ఆరాధిస్తే అన్ని గండాల నుంచి గట్టెక్కుతామని భక్తులు విశ్వసిస్తారు. 400 ఏళ్ల దీర్ఘ చరిత్ర ఉన్న కదిలే పాపహరేశ్వర ఆలయం నిర్మల్ జిల్లా కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, దసరా మహోత్సవాలు ఇలా శైవ క్షేత్రాల్లో జరిగే పండుగ వేడుకలన్నీ ఇక్కడ నిర్వహిస్తారు. అయితే మహాశివరాత్రి వేడుకలు అత్యంత అట్టహాసంగా చేస్తారు. ఆలయ అభివృద్ధి కమిటీ మహాశివరాత్రి సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించడం ఆనవాయితీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాక ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి అసంఖ్యాకంగా భక్తులు శివరాత్రి వేడుకలకు తరలివస్తారు. మోక్షదాయక పుణ్యక్షేత్రంగా పేరొందిన కదిలే పాపహరేశ్వర దేవాలయం నిర్మల్కు సమీపంలో ఉంది. శివ క్షేత్రాల్లో జరిగే వేడుకలన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే మహాశివరాత్రి వేడుకలు మహోన్నతంగా కొనసాగుతాయి. మహాశివరాత్రి పర్వదిన నాడు స్వామివారి దివ్య దర్శన ప్రత్యేక ఏర్పాట్లతో పాటు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో భక్తులకు ప్రత్యేక దైవ దర్శన ఏర్పాట్లు చేస్తారు. బిల్వార్చనలు, విశేష అభిషేకాలు, నమక చమక పారాయణలతో ఆలయం శోభిల్లుతుంది. మహాశివరాత్రి రోజున మహోన్నత రీతిలో కన్నుల పండువగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుక తిలకించడానికి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అవతార పురుషులైనా, కారణ జన్ములైనా, దైవాంశ సంభూతులైనా ఇందుకు అతీతులు కారు. పాపఫలం ఎవరినైనా వెంటాడుతుంది. శ్రీరామచంద్రుడు వాలిని చెట్టుచాటు నుండి వధించినందున శ్రీకృష్ణావతారంలో వేటగాడి బాణానికి గురై అవతారం చాలిస్తాడు. తండ్రి ఆజ్ఞను పాటించి తల్లిని వధించిన తనయుడిగా పురాణ చరిత్రలో మిగిలిపోయిన పరశురాముడు అనంతరం తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బతికించుకున్నా ఆ పాతకం మాత్రం వెంటాడుతూ ఉంటుంది. అయితే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పుణ్యతీర్థ స్నానం, తప ఫలంతో శివానుగ్రహం పొంది పరశురాముడు పాపరహితుడు అయినట్టు ఈ ఆలయ చరిత్ర తెలియజేస్తుంది. ఇది ఈనాటి స్థల పురాణం కార్యక్రమం. మళ్ళీ వారం మరో ఎపిసోడ్లో కలుస్తాం. నమస్తే.